శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసమందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి మీ రాశి వారికి నవగ్రహముల తాలూకు సంచారం వల్ల సంభవించేటువంటి శుభాశుభ ఫలితములు, అలాగే ఆ గ్రహముల యొక్క స్థానములు, ఆ స్థానస్థిత గ్రహముల తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణంతో గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా సప్రమాణంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా క్లుప్తంగా ఈ కార్యక్రమాన్ని మనం చూద్దాం. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహగతుల్ని ఒక్కసారి పరిశీలనం చేస్తే దీర్ఘ సంచార గ్రహములలో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేదు గత మాసంతో పోల్చుకుంటే. అనగా శనేశ్వరుడు వక్రగతిలో మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి సింహరాశులు యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే గురుగ్రహం కర్కాటక రాశి యందు తన యొక్క సంచారంలో ఉన్నారు. కాబట్టి దీర్ఘ సంచార గ్రహముల్లో మార్పులేమీ లేవు. ఇక మిగతా గ్రహముల యొక్క స్థితిగతులను చూస్తే రవిగ్రహం ఈ నెలలో 18వ తారీఖున కన్యా సంక్రమణాన్ని చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ మాసంలోనే 19వ తారీఖున కుజుడు తన యొక్క సంచారాన్ని కర్కాటక రాశిలోనికి ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ మాసం మొత్తం మీద బుధుడు తన యొక్క సంచారాన్ని కన్యారాశి యందు, శుక్రుడు తన యొక్క సంచారాన్ని తులారాశి యందు, అంటే రెండు గ్రహాలు కూడా తమ తమ స్వక్షేత్రములలో సంచారాన్ని ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో భాగంగా మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసమందు ఉండేటువంటి గ్రహగతులను గనక గమనిస్తే ఈ రాశి వారికి జన్మరవి యొక్క స్థితి ఉన్నది. ఈ మాసంలోనే ద్వితీయార్ధమందు కుజుడు 12వ భావంలోకి వస్తూ ఉన్నారు. రవి జన్మరవి, ఈ రవి 2వ స్థానానికి వెళతారు. కుజుడు 12వ ఇంట్లోకి వస్తారు. గురుడు 12లోనే ఉన్నారు. జన్మకేతువు, సప్తమ రాహువు, అష్టమ శనేశ్వరులు, ఇలా ఏది చూసినా కూడా ప్రతికూలంగానే కనబడుతూ ఉన్నది. మాసం ద్వితీయ భాగంలో 12లోనే కుజుడు గురుడు, మాసం ప్రథమ భాగంలో లాభంలో కుజుడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి 18 రోజులు మాత్రమే సింహరాశి వారికి అనుకూలము. తప్పితే మిగతా చివరి 12 రోజులు కూడా కుజబలం కూడా తగ్గిపోతుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా సాగుతుంది. ఈలోపు కుజుడు బుధుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారి రెండింటి ఫలితాల మీద ముందుకు వెళతాం. అంటే మనం గమనిస్తే ఈ 18, 19 తారీఖుల వరకు ఈ కుజుడి యొక్క లాభస్థాన స్థితి ధైర్యాన్ని ఇస్తుంది. సంతోషమర్ధ లాభశ్చ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం సంతోషానికో, ఆర్థిక లాభానికో, మానసిక ప్రశాంతతకో, లేదా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లడానికో కుజుడు చక్కగా ఉపయోగపడతారు. 2వ స్థానమందు బుధుడు ఎక్కువగా సత్వం కుజో బుధో వాణీదాయకో విబుధై స్మృత అన్నది శాస్త్రం. అంటే కుజుడు శక్తిని, బుధుడు యుక్తిని ఇస్తారు. శక్తియుక్తులు కలిపి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. ముఖ్యంగా వాణీదాయకో విబుధై స్మృత, మాట వల్ల వచ్చేటువంటి ఆదాయానికి, సంపదకి బుధుడు కారణమవుతారు. లేదు మాట వల్ల ఏదైనా మంచి జరగడానికి కూడా సింహరాశి వారికి బుధుడు కారణమవుతారు. అంటే వారి మాట తీరు వల్ల 10 మందిని కూడా చక్కగా అట్రాక్ట్ చేస్తూ ఉండడము, అంటే ఆకర్షిస్తూ ఉండడము, మంచి చెడు వీరితోటి వాళ్ళు మాట్లాడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కనబడుతూ ఉన్నాయి. 18వ తారీఖు దాటిన తర్వాత మాత్రం స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. ఓ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, లేదా ఏదైనా తీర్థయాత్రలకి వెళ్ళవలసి రావడము, ఏదైనా ప్రముఖమైనటువంటి క్షేత్రాలు, కాశీ క్షేత్రం ఇటువంటి క్షేత్రాలకి దర్శనానికి వెళ్ళవలసి రావడము, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి తీర్థ దర్శనం అనుకోండి. ఆ స్థాన చలనము, ప్రయాణాలు చేయడం అనేటువంటిది కూడా మంచిదే ఒకందుకు సింహరాశి వారికి. కానీ దీనివల్ల ఏమవుతుంది? నిష్ఫలం కృషి వాణిజ్య, ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు. ఎంత కష్టపడ్డా ప్రతిఫలం చాలా తక్కువ, శూన్యంగా కనబడుతూ ఉంటుంది. అలాగే
శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అంటే కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి స్థితిగతులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సరే, ఈ సింహరాశి వారికి ఎప్పటి నుండో ఇవే సమస్యలు ఉన్నాయి. నానా కార్య విరోధస్య, ఏ పని ముందుకు సాగకపోతూ ఉండడం, పనుల్లో జాప్యము, ఆటంకాలు అధికంగా వస్తూ ఉండడము, శారీరకమైనటువంటి శ్రమ, శరీర ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, వచ్చినటువంటి ఆదాయం వచ్చినటువంటి విధంగా ఖర్చు అయిపోతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కనబడుతూ ఉన్నాయి. ఈ మాసంలో ప్రత్యేకించి అవి 18వ తారీఖు వరకు కొంత ఇబ్బందిని తక్కువగా ఉన్నప్పటికీ 18వ తారీఖు దాటిన తర్వాత మాత్రం కొంచెం ఇది ఇబ్బంది పెడుతుంది. అందువల్ల ఏం చేయాలి అంటే ఈ మాసం మొత్తం మీద కూడా సుబ్రహ్మణ్య ఆరాధనే చేస్తూ ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం రోజున కానీ, షష్ఠి తిథులు ఉన్నటువంటి రోజుల్లో కానీ ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, సర్పసూక్తము అనేటువంటి మంత్రంతో అభిషేకం చేస్తూ ఉండడం ఇత్యాది వాటి వల్ల కూడా ఈ రాశి వారు శుభ ఫలితాలని పొందడానికి అవకాశం ఉంది.